హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామా వైజాగ్ వ్లాగ్స్. ఈరోజైతే చాలా మందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం ఉండదు కదా, వాళ్ళ కోసం అయితే బెండకాయ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసుకుందాం. దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కలని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు వేసుకోవాలి. మేమైతే పోపులు ఆల్రెడీ మిక్స్ చేసి ఉంటాయండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కలిపేసి ఉంటాయి. సో ఆ పోపులు అయితే యాడ్ చేసుకున్నాం. తర్వాత కరివేపాకు కూడా వేసి యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఒక కప్ ఆఫ్ ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు కూడా వేసి యాడ్ చేయాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేశానంటే ఆ క్లిప్ అయితే పోయింది. ఆ తర్వాత వేయించుకున్న బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రుచికి సరిపడా కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పౌడర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా చింతపండు అయితే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు బాగా మూత పెట్టి మరిగించుకోవాలి. అప్పుడు ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఆ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎంతో రుచికరమైన బెండకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది.